మనకి మొన్న మాంచెస్టర్ టెస్ట్ జరిగింది కదా. సో దాంట్లో చూసుకుంటే మనకు ఒక ఇన్సిడెంట్ జరిగింది, గుర్తుందిగా మీ అందరికీ. ఇది బెన్ స్టోక్స్ వచ్చి జడేజా దగ్గర షేక్ హ్యాండ్స్ ఇవ్వడం, దాని తర్వాత జడేజా సుందర్ వీళ్ళిద్దరు కూడా దాన్ని పట్టించుకోకుండా మళ్ళీ బ్యాటింగ్కి వెళ్ళిపోవడం. సో దాని తర్వాత వాళ్ళు ఇంగ్లాండ్ ప్లేయర్స్ అందరూ కూడా మన వాళ్ళ మీద దుర్భాషలు ఆడటం. సో ఇదంతా చూసాం కదా. అయితే దీని గురించి వాళ్ళ ఎక్స్ క్రికెటర్స్, ఎవరైతే ఇంగ్లాండ్ ఎక్స్ క్రికెటర్స్ ఉంటారో వాళ్ళే తప్పు పెట్టారు. సో వాళ్ళ భాగంగా మైకల్ వాన్ రియాక్ట్ అయ్యాడు, దాని తర్వాత అలెస్టర్ కుక్ రియాక్ట్ అయ్యాడు, సో కెవిన్ పీటర్సన్ రియాక్ట్ అయ్యాడు. సో ఇలాగా చాలామంది వాళ్ళ ఎక్స్ క్రికెటర్సే రియాక్ట్ అయితే, మరి మన ఇండియన్ ఎక్స్ క్రికెటర్ అయిన సునీల్ గవాస్కర్ అయితే ఒక రేంజ్లో ఆడుకున్నాడని చెప్పాలి వాళ్ళతో. అయితే మరి సునీల్ గవాస్కర్ చెప్తుంది ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు ఒక విషయం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అదేంటి, ఇక్కడ 2 టీమ్స్ ఆడుతున్నాయి, ఒక టీం కాదు, 2 టీమ్స్ ఆడుతున్నప్పుడు మరి డ్రా కోసం అడిగేటప్పుడు 2 టీమ్స్ ఒప్పుకోవాలి. ఒక టీం ఒప్పుకుంటే సరిపోదు కదా, 2 టీమ్స్ ఒప్పుకున్నప్పుడు మాత్రమే డ్రాగా డిక్లేర్ చేయాలి. సో మరి ఇంగ్లాండ్ ఈ విషయం మర్చిపోయినట్టుంది. అయితే మరి వాళ్ళు అనుకున్నట్టే జరగాలి అనుకుంటే, మరి ఇక్కడ చూసుకుంటే ఇది శుభ్మన్ గిల్, వాళ్ళు ఫస్ట్ ఇన్నింగ్స్లో 600 కొట్టారు. మరి లీడ్ చూసుకుంటే 300 అబోవ్ ఉంది. మరి అప్పుడు శుభ్మన్ గిల్ కూడా అడగొచ్చు, అరే బాబు 300 ఆధిక్యం ఎందుకురా, మీకు 250 సరిపోయింది కదా అని చెప్పేసి అప్పుడు శుభ్మన్ గిల్ కూడా అడగొచ్చు. కానీ వాళ్ళు భయపడినట్టున్నారు. ఎందుకు, దాని తర్వాత ఇటువైపు ఇండియా టీము 500 కొట్టేసి దాని తర్వాత వీళ్ళని బ్యాటింగ్ పిలిచి దాని తర్వాత ఆల్అౌట్ చేస్తారు అని చెప్పేసి భయపడినట్టున్నారు. అందుకే మరి 600 అబోవ్ కొట్టారు. సో మరి ఇక్కడ చూసుకుంటే ఇది వాళ్ళు 600 కొట్టి దాని తర్వాత మరి మన ఇండియన్ బ్యాట్స్మెన్ని ఆల్అౌట్ చేయడానికి వాళ్ళ బౌలర్స్ కూడా ఎక్కువ టైం ఇవ్వలేకపోయాడు స్టోక్స్. మరి ఇది అతని ఫెయిల్యూరే కదా. సో కాబట్టి ఒకటి అర్థం చేసుకోవాలి ఇంగ్లాండ్లో, అదేంటి, ప్రతిదీ కూడా క్రికెట్లో వాళ్ళు అనుకున్నట్టు జరగదు అని చెప్పేసి ఫస్ట్ వాళ్ళు అర్థం చేసుకోవాలి. సో మరి ఇటువంటి బూజు పట్టిన ఆలోచనలు ఉండటం వల్లే మన సిచ్యువేషన్ ఈ విధంగా వచ్చింది అని చెప్పేసి సునీల్ గవాస్కర్ అయితే మరి ఈ విధంగా రియాక్ట్ అవ్వడం జరిగిందనమాట. సో అయితే మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అంటే, ఆ రోజు స్టోక్స్ చేసిన బిహేవియర్ గురించి ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేసేయండి.